చూడండి, జమ్మిపెట్టెలో పెట్టిన దేవుడు, జమ్మిపెట్టెలో దేవుడే పెట్టాడండి. కానీ జమ్మిపెట్టెలో మోషే ఏడుస్తున్న సంగతి దేవుడు చూశాడు. జమ్మిపెట్టెలో భయంకరంగా ఏడుస్తుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? నా కుమారుడైన మోషే ఏడుస్తున్నాడు కాబట్టే నేను ఐగుప్తు మీదకి వేడిని పంపిస్తాను. ఆమేన్. అంటే ఇక్కడ విషయం ఏంటో చెప్పనా? మోషే కోసం దేవుడు ఐగుప్తు మీదకి వేడి పంపిస్తే ఐగుప్తులో ఉన్న ఫరో కుమార్తె అయిన రాజకుమార్తె అయిన బాతియా, ఎవరు? బాతియా. ఈ బాతియా నది ఒడ్డు మీదకి వస్తుంది. గట్టి చెప్పండి ఆమేన్. చూడండి, ఐగుప్తులో వేడిని దేవుడు పంపించి, అంటే ఒక జమ్మిపెట్టెలో ఏడుస్తున్న ఒక వ్యక్తి కోసం ఐగుప్తుని కదిలిస్తున్నాడు దేవుడు. ఏంటండి దేవుడు చేసే కార్యాలు ఏంటండి? మోషే ఏడుస్తున్నాడని దేవుడు గమనించి వేడిని పంపించాడు ఐగుప్తు మీదకి. వేడిని పంపించాడు. వేడిని పంపిస్తే వేడి తట్టుకోలేక ఫరో కుమార్తె అక్కడి నుంచి ఇక్కడ బాగుంటుందని తెలుసుకొని ఇక్కడ నది ఒడ్డుకు వచ్చింది. ఈ నది ఒడ్డుకు వచ్చింది. ఇప్పుడు చెప్తా, గుర్తుపెట్టుకోండి. మోషే యొక్క ఏడుపు శబ్దం విని ఫరో కుమార్తె వచ్చి ఆ పెట్టి తీసిందండి. పెట్టి బయటికి తీసేస్తే లోపల మోషే సుందరుడుగా కనపడుతున్నాడు. ఏడుస్తున్న వాళ్ళు, ఆత్మలో ఏడుస్తున్న ప్రతి ఒక్కరు సుందరులుగా ఉంటారు. ముఖం వెలిగిద్ది, ఆత్మ ఖడ్గ యోధులుగా ఉంటారు, అందంగా కనపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తున్నాను. జమ్మిపెట్టెలో దేవుడే పెట్టిస్తున్నాడు కదా. జమ్మిపెట్టెలో పెట్టి వెళ్తున్నప్పుడు అలా వెళ్తూ ఉంది. ఇలా వెళ్తున్న క్రమంలో ఏదైనా రాయి వచ్చి ఆగిపోయింది అనుకో, నువ్వు ఏడ్చినా వ్యర్థమే. కానీ విషయం గుర్తుపెట్టుకో, నిన్ను జమ్మిపెట్టెలోకి దేవుడే తీసుకెళ్తే రాయి వచ్చినా పక్కకి వెళ్ళిపోద్ది. ఆమె చెప్పొచ్చుగా. ఎందుకనంటే నిన్ను పంపించింది జీవం కలిగిన దేవుడు. ఆమేన్. రాయిలు రాని, పెద్ద పెద్ద కర్రలే రాని, అపవాది చేతులు ఇట్లా అడ్డు పెట్టాడు అనుకో, అపవాది ఆగిపో అని అడ్డు పెట్టాడు, ప్రభు నరికేస్తాడు యేసునామములో. హల్లెలూయా. ఏం లేదు, నువ్వు వెళ్ళిన జమ్మి పెట్టకే దేవుడు ఆటోమేటిక్గా కత్తులు పెడతాడు. కత్తులు వచ్చేస్తాయి. నిన్నంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, ఈ జమ్మి పెట్టెలో ఉన్న మోషే ఎంత ఏడిస్తే అంతగా స్పందిస్తున్నాడు దేవుడు. ఆమేన్. నేను నిన్ను అడుగుతున్నాను, ఈరోజు నువ్వు శ్రమలో ఉన్నావు, ఈరోజు నువ్వు ఇబ్బందులో ఉన్నావు, ఈరోజు నువ్వు ఆటంకంలో ఉన్నావు. అయితే దేవుడు స్పందించడానికి నువ్వేం చేస్తున్నావు? ఒక విషయం గమనించు, దేవుడు స్పందిస్తే ఆటోమేటిక్గా ఒడ్డు మీదకి దీవెన వస్తుంది. దీవెన ఎవరో? ఫరో కుమార్తె. దేవుడు అసలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మోషేని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఐగుప్తుకి రాజుగా. వాడు ఎందుకు భయపడుతున్నాడు? రాజు అవుతాడేమోనని. అవునండి. ఇప్పుడు రాజు అయ్యే అవకాశం ఎక్కడుంది? ఒడ్డు మీద ఉంది. ఆమేన్ చెప్పండి. రాజు అయ్యే అవకాశం ఒడ్డు మీద ఉంది. నువ్వు జమ్మిపెట్టెలో ఉన్నావు. ఏం చేయాలి ఇప్పుడు? వస్తుంది ఫరో కుమార్తె వచ్చి పట్టుకుపోయింది అనుకుంటున్నావా? ఏం చేయాలమ్మా? నీకు ఇంకో మాట చెప్పనా? అసలు దేవుడిచ్చే దీవెన ఒడ్డు మీదే ఉందండి. నీదే లేటు, నీదే లేటు, నీదే లేటు. నీ స్పందన ఏంటి? నువ్వు శ్రమలో ఉన్నావు, ఇబ్బందులో ఉన్నావు, ఆటంకంలో ఉన్నావు, పరిస్థితుల మధ్య ఉన్నావు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మోషే తన అక్క మోషేని జమ్మిపెట్టెలో పెట్టి మనం చెప్పుకున్నాం, ఒక 30 నిమిషాలు అనుకున్నాం. నేను నిన్ను అడుగుతున్నాను, ఎంతకాలం జమ్మిపెట్టెలో ఉంటారు? జమ్మిపెట్టె అనే శ్రమలో ఎంతకాలం ఉంటారు? జమ్మిపెట్టెలో ఉన్న ఏడుపు వినపడుతూనే ఉంది, కానీ దేవుడికి వినపట్ల, మనుషులకి వినపడుతుంది. కానీ దేవుడు ఏంటి తెలుసా? మనుషులకు వినపడుతుంది కానీ మనుషులు స్పందించట్లా. నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు ఏడ్చే ఏడుపుకి దేవుడు స్పందించాలి. దేవుడు స్పందిస్తే దేవుడు రాజకుమార్తెకి స్పందనిస్తాడు. రాజకుమార్తె వచ్చేసి నిన్ను బయటికి తీస్తుంది. దీవెన. రాజకుమార్తె అంటే ఎవరో? నువ్వు ఎత్తుక్కుంటూ పోయే దీవెన కాదండి, నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చే దీవెన రాబోతుంది.
కొట్టండి గట్టిగా ఒకసారి చప్పట్లో. హల్లెలూయా. నువ్వు ఎత్తుక్కుంటే వెళ్ళొచ్చే దీవెన కాదు, వెళ్ళే దీవెన కాదు. నేను నమ్ముతున్నాను నన్ను వెతుక్కుంటూ వచ్చే దీవెనలు రాబోతున్నాయి. ఆమేన్. నా విశ్వాసం అది, నా నమ్మిక అది. నేను నమ్మినవాడు 20-30 లక్షల మందికి అరణ్యంలో భోజనం పెట్టినాడు. హల్లెలూయా. నేను నమ్మినవాడు 7 అంతల అగ్నిగుండాన్ని ఏసీ రూముగా చేసేసి వాళ్ళని బయటికి సజీవంగా తీసుకొచ్చినవాడు. హల్లెలూయా. సింహాల బోనులో సింహాల ఎదుట దేవునికి మోకాళ్ళేస్తే సింహాలను నోరు మూసుకో అని చేసిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. సింహాలకు ఉపవాస దినాన్ని ప్రకటించాడు దేవుడు. అది నేను నమ్మిన దేవుడు. నేను ఇంకో మాట చెప్పనా, ఈ సంవత్సరం కోకిలంపాళ్ళు మందిరం అయిపోద్ది. స్పందిస్తారా మరి? మీరెంతో స్పందిస్తే అంత దీవెన. హల్లెలూయా. హల్లెలూయా. మీరే స్పందించాలి, ప్రార్థన చేయండి. మన కోసం స్పందించడానికి దేవుడు ఉన్నాడు. ఆమేన్. రండి, బ్రహ్మాండంగా వచ్చి భోజనం చేసి ప్రార్థన చేసి దీవించి వెళ్ళండి చాలు. రేరేపున వస్తే చంపమోకండి. హల్లెలూయా. విషయం ఏంటంటే, నీ కోసం ఆల్రెడీ దేవుడు రాజకుమార్తెని దీవెన పెట్టేసి ఉంచాడండి. ఆల్రెడీ దీవెన అక్కడ ఒడ్డు మీద ఉంది. ఇక్కడ నేను చెప్తున్నాను, ఇక్కడ దేవుడు స్పందించే విధంగా, దేవుడు మాట్లాడే విధంగా, దేవుడు బయటకు వచ్చే విధంగా, దేవుడు నేనున్నా అని ఐగుప్తు మీదకి, నిన్ను బాధ పెట్టే వాళ్ళ మీద, నిన్ను చంపాలని చూసే వాళ్ళ మీద అక్కడికే నిన్ను తీసుకెళ్లే విధంగా చేయాలంటే, దేవుడు స్పందించాలంటే నువ్వు స్పందించాలి. ఇక్కడ ఇంకొక ప్రశ్న, 3 నెలలు ఉంటావా, 3 సంవత్సరాలు ఉంటావా, 30 సంవత్సరాలు ఉంటావా, లేకపోతే 30 నిమిషాలు ఉంటావా? అద్భుతం చేయడానికి దేవుడు ఒడ్డు మీదే ఉండవు. ఆమేన్. అద్భుతం చేయడానికి దేవుడు ఒడ్డు మీద ఉన్నాడు. నీ స్పందన ఏంటి? నువ్వు నిలబడితే దేవుడు వాడడా? నువ్వు నిలబడితే కార్యాలు చేయడా? ఆమేన్. ఆమేన్. నువ్వు నిలబడే కాడే ఉంది. జమ్మి పెట్టెలో ఉండి నీ స్పందన ఏంటి? నేను చెప్తున్నాను, ఆశీర్వాదం పొందుకోవడం అనేది నీ చేతుల్లోనే ఉంది. నీ చేతుల్లోనే ఉంది. మాకు ఇల్లు లేదండి, స్పందన నీ దగ్గర నుంచే రావాలి. మాకు ఆశీర్వాదం, డబ్బు లేదండి, నీ దగ్గర నుంచే రావాలి. నువ్వే టీవీ పెట్టుకొని చూడు, నువ్వే అన్నీ చేస్తూ ఉండు. ఇంట్లో ఎందుకు దీవెనలు వస్తాయి? నువ్వే బూతులు తిట్టు, నీకు దీవెన ఎందుకు వస్తే? ఎప్పుడైనా ఏసునాయన అనేది ఎప్పుడో తెలుసా? కాళ్ళు దెబ్బలు తగలనే, నడుగు నొప్పి రాని, ఏదైనా ఇబ్బంది వస్తే ఏసునాయన, లేకపోతే మేస్త్రి నాయన, దండి. ఏమండి, నువ్వు మాట గమని, ఒక వ్యక్తి నిన్ను బాగా నమ్మాడు, బాగా నమ్మి నువ్వు సడన్గా మోసం చేస్తూ ఉంటే, సడన్గా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే మళ్ళీ నమ్ముతాడా కదా? మరి అదేంటండి, దేవుడు మనల్ని నమ్మి మనల్ని నిలబెట్టుకుంటే, దేవుడికి అనవసరంగా దేవునికి దూరం అవుతూ, దేవుని దుఃఖపెడుతూ, మనకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే దేవుడు ఇష్టపడతాడండి? ఇష్టపడతాడా? మరి ఎలా అండి? మనుషులైతే మనల్ని అవాయిడ్ చేసేస్తారు, మనుషులైతే మనల్ని అర్థం చేసుకోలేరు, మనుషులు నువ్వు నీ మాట వద్దు, నాకు నువ్వు వద్దు, పక్కకి వెళ్ళిపో అంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా పక్కన పెట్టేవాడు కాదు. గట్టి చెప్పండి, పక్కకి నెట్టేసేవాడు కాదు. ఈరోజు నేను చెప్తున్నానండి, జమ్మి పెట్టెలో ఇంకా నువ్వు ఉన్నావు, శ్రమలో ఉన్నావు, రోగంలో ఉన్నావు, ఇబ్బందులు ఆటంకుల మధ్య ఉన్నావు, కొన్ని నిన్ను పట్టేసినాయి, దాంట్లోంచి నువ్వు బయట రాట్లా, నువ్వు రాలేకపోతున్నావు. కానీ ఇక్కడ విషయం చెప్పనా, దీవెనైతే ఒడ్డు మీద ఉంది, ఆశీర్వాదం ఒడ్డు మీద ఉంది. నీ స్పందన కోసం దేవుడు వెయిట్ చేస్తున్నాడు. గట్టి చెప్పండి, నీ స్పందన కోసమే దేవుడు వెయిట్ చేస్తున్నాడు.